శివార్లో గల చెక్ డ్యాం ను జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చెక్ డ్యాం ను 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగిందన్నారు. ఇలాంటి చిన్న చిన్న చెక్ డ్యాంల మూలంగా భూగర్భ జలాలు పెరుగుతాయని, రైతులకు ఉపయోగకరమని అన్నారు. ఈ నీటి ద్వారా రైతుల బోర్లలో నీరు పెరుగుతుందని, భూమి కూడా కోతకు గురి కాకుండా ఆపడం జరుగుతుందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఉపాధి కల్పించడం ఎంతో మంది జీవితాలలో జీవనోపాధిలాగా మారిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పొలాల్లో భూమిని చదును చేయడం, గుట్టలకు కాంటూరు కందకాలను తవ్వడం, చెరువుల్లో మట్టిని తీయడం ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సబరా బేగం, వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, ఎంపీడీఓ సత్తయ్య, ఏపీఓ కొమరయ్య, ఈసీ రాజు, టీఏలు నవత, నాగరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి జాఫర్, నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, గంట బుచ్చగౌడ్, మోడా శ్రీనివాస్, బండారు బాలరెడ్డి, గొల్లపల్లి మల్లేశం, నిమ్మ సుధాకర్ రెడ్డి, సిరిపురం మహేందర్, నిమ్మ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్న ఒకసారి నిలబడితే గ్రూప్ ఫోటో తీసుకుంటాం. గ్రూప్ ఫోటో ముఖ్యంగా ఈ చెక్ డ్యామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీరు వృధా పోకుండా, అంటే వర్షం నీటిని ఒడిసి పట్టడము. ఈ వర్షం నీరుని మనం ఒడిసి పట్టకపోతే వృధా అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి నదుల్లో కలిసిపోయి మనకి ఏమి ఉపయోగం లేకుండా అవుతుంది. ఇక్కడ మాత్రం గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరగకుండా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. ఈ చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల వర్షపు నీరు వాలు వైపు, ఎటైతే ఏటువాలు ఉంటుందో అటువైపుకి వచ్చి ఈ చెక్ డ్యామ్ ఉండడం వల్ల అక్కడ నీరు ఆగడం జరుగుతుంది. ఈ విధంగా నీరు ఇక్కడ ఆగడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఆయకట్టులో గ్రౌండ్ వాటర్ లెవెల్స్, భూగర్భ జలాలు పెరుగుదల అవుతుంది. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చెక్ డ్యామ్స్ నిర్మించడం, అదేవిధంగా లూజ్ బోల్డర్స్ వేయడం, ఇలాంటివన్నీ ఈ జాతీయ ఆహార పని, ఉపాధి హామీ కింద తీసుకునే పనులలో ఇది చాలా ముఖ్యమైన పని. కాబట్టి ఇది చాలా, ఇక్కడున్న రైతులకి ఇది చాలా ఉపయోగకరం అండి. ఇది చాలా సంతోషకరం. ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్తే. డిఓ మేడం గారికి, ఇక్కడ వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు ధన్యవాదాలు. ఇవాళ ఎల్లారెడ్డిపేట మండలంలో చెక్ డ్యామ్ ఫెసిలిటీ చేసిండు, కట్టినాం కూడా. ఇవన్నీ పొలాలకు కూడా పనిచేస్తాయి. వృధా కాకుండా ఈ నీళ్ళు, వర్షాల నీళ్ళు వృధా కాకుండా అందరికీ గ్రౌండ్ లెవెల్లో వృధా కాకుండా అందరికీ ఫెసిలిటీ చేసినాం. పవిత్ర శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని